ఇప్పుడు ఈ పోతరాజులకి, బోనాలకి సంబంధం ఏంటి? పోతరాజులు అమ్మవారు ఎప్పుడైతే రథంలో ఊరేగింపుగా వెళ్తుంటదో, బయలుదేరుతుంటదో, పోతరాజు ఆహ్, అమ్మవారు బయలుదేరుతుందంటే ఎనక 7 శక్తులు, ముంగట 7 శక్తులు అన్నట్టు 14 శక్తులు అమ్మవారికి కాపుగాసి కూసుంటది. హ్మ్. అయితే దుష్ట శక్తులైనా సరే పాజిటివ్, నెగెటివ్ అని ఉంటాయి కదా! నెగెటివ్ రేసెస్ కూడా ఉంటాయి కొన్ని. హ్మ్. ఆ రేసెస్‌ని అన్నిటిని అంటే హీరోగోలు ఎప్పుడైతే జడిసి తిరుగుతున్నా. కొడతాడో, ఇట్లా తిప్పుతుంటాడో, ఆ శక్తులు దూరభారం అయిపోతుంటాయి అన్నమాట. దూరభారం అయికుంటూ ఆ రథాన్ని కూడా హ్మ్. దేవీజ్యమానంగా శాంత స్వరూపిణి లెక్క ఇంకా హ్మ్. బయలుదేరుతుంటది. ఏ ఆటంకం లేకుండా, ఏ అవాంతరం లేకుండా ముందుకు సాగుతుంటదనమాట. ఓకే. ఓకే. అట్లా. ఇంకోటేందంటే పోతరాజు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. హ్మ్. ఎందుకంటే అమ్మవారికి ఒక బంటు, ఒక రక్షకుడు, ఆ! ఒక అమ్మకు రథసారథి లెక్క ఒక ముంగటుండి హ్మ్. ప్రతి ఒక్కరిని గూడా వస్తుంది అమ్మ అని చెప్పడానికి అలర్ట్ గూడా చేస్తుంటా. అలర్ట్ చేస్తందుకు గూడా ఆ పోతరాజులు ఉంటారనమాట. కానీ ఓకే. ఇప్పటి పోతరాజులు చూసుకున్నట్టయితే వాళ్ళే భయపెట్టేటట్టున్నారు. తాగి, మనం వీడియోలలో చూస్తున్నట్టు తాగి, చేసి ఆడపిల్లలను కొట్టుకుంటూ, మళ్ళా ఆ! మగపిల్లలని గూడా విపరీతంగా కొట్టుకుంటూ ఆహ్, అది పొయ్యిందది. అవును. ఇప్పుడు నేనైతే అంబర్‌పేటలో నేను జూస్తా ప్రతి ఒక్కటి. రామంతపూర్ అంబర్‌పేటలో. ఆ కాలం నుంచైనా సరే, ఇప్పటి వరకైనా సరే, హ్మ్. కొంతమంది పోతురాజులయితున్నారు. సికింద్రాబాద్‌లో గూడా, అంబర్‌పేటలో హ్మ్. కొన్ని కొన్ని వివిధ పెద్ద పోతురాజులని ఉంటారనమాట. ఆహా! మెయిన్ పోతురాజులు. ఓకే. అంటే వాళ్ళకి పోతరాజు అది కూడా పోతరాజు వంశపారంపర్యంగా వస్తారా? దాంట్లోనే వస్తది. హ్మ్. ఇంకోటి వాళ్ళని చూస్తే నిజంగా పోతరాజు వచ్చిండు. వాళ్ళ ఆ వైబే భావన. అట్లుంటది. అవును. నిజంగా వాళ్ళు అంటే వస్తది కంపల్సరీ ఆ పోతరాజు, పోతన్న కంపల్సరీ వాళ్ళ మీద హ్మ్. పూనకం వస్తది. ఆహాహా! వస్తది ఇప్పుడు కాబట్టి కొంతమంది పోతరాజు అంటే అమ్మవారికి తమ్ముడు అని చెప్పి కొంతమంది అవును. అంటారు. కొంతమంది అమ్మవారికి కొడుకు అని చెప్పి కొంతమంది అంటారు. అసలు ఏంటి వాస్తవం? అమ్మవారికి స్వయంగా తమ్ముడే అమ్మ హ్మ్. సృష్టించుకుంది. నాకు ఒక రక్షకుడు లెక్క ఉండు తమ్ముడా, హ్మ్. నువ్వు నాకు తమ్ముడివి, నీకు గావు పిల్లనిస్తా, హ్మ్. ఘటము సాకలు పోపిస్తా, హ్మ్. నువ్వు అందరి కష్టాలు కూడా అదరగొట్టు, ఎవరైతే భయభ్రాంతులుగా అయి ఉంటారో హ్మ్. వాళ్ళ భయాన్ని పోగొట్టు హ్మ్. అని చెప్పి కూడా అమ్మవారు ఆయనకి ఒక ఆశీర్వాదం ఇస్తదనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ బోనం కొన్ని సందర్భాల్లో కింద పడిన సందర్భాలు గూడా చూసాము. అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎత్తుకున్నప్పుడు గూడా కింద పడ్డ సందర్భాలు గూడా కొన్ని మనం చూసాము. ఎందుకు ఇలా అవుతుంది? అంటే ఏదైనా కీడు జరగబోతుంది అని చెప్పి అమ్మవారు ఒక హింట్ ఇస్తున్నట్టా? మనం ఎలా భావించొచ్చు దాన్ని? అయితే మనం ఒకటేందంటే, మనం కావాలని అజాగ్రత్త చేయొద్దు. హ్మ్. కావాలని చేస్తే అది చానా తప్పు. సృష్టికి విరుద్ధం. హ్మ్. తెలిసి తెలియక ఎవరన్నా తోపులాటలనో, తోపులాటలు. ఎవరినన్నా లేకుంటే కాలు జారో, లేకుంటే ఇంకేదన్నా అయ్యో, హ్మ్. ఒకవేళ కింద పడితే దానికి తప్పేముండదు. దాన్ని ఇంక మీరు భూతద్దంలో పెట్టి చూస్తే మాత్రం ఏమో అంటారు చూడండి, అనుమానం పాతరోగం అంటారు గదా! అనుమానం పాతరోగం. ఇగ అదే మనము ఊహించుకున్న కొద్దీ మనకన్నీ నెగెటివ్సే వస్తాయి ఇంకా. హ్మ్. అట్లా ఊహించుకోకండి. భూమాత స్వీకరించిందని అనుకోండి, ఎక్కడున్న తల్లే. మీరు కావాలని చేస్తే తప్పు. ఇప్పుడు అలాంటి సందర్భాల్లో ఒకసారి పడిపోయిందే అనుకోండి, మళ్ళీ మనం తిరిగి వెళ్లి ఇంకొక బోనం తయారు చేసుకొని అమ్మవారికి నివేదన చెయ్యాలా? చెయ్యాలి. ఇంకొదిలేయాలా ఆ సంవత్సరానికి? లేదు. చెయ్యాలి. నీకు సాధ్యమైనంత వరకు చెయ్యండి. సాధ్యం లేని వాళ్ళు ఒక జోడ కొబ్బరికాయలు కొట్టి, తల్లి తప్పుంటే క్షమించు. ఓపికుంటే చెయ్యొచ్చు. అమ్మవారికి భోజనమే గదా! అవును. పిడికెడు బియ్యం బెట్టి, భోజనం బెడితే సాలు. అంతే. ఆమె పులకరించిపోతది. హ్మ్. పాలకాయ కొడితే సంతోషపడతది. అవును. కాబట్టి చే అట్లా ఉన్న అవకాశం ఉంటది. అవకాశం ఉంటే చేయొచ్చు. హ్మ్. అవకాశం లేని వాళ్ళు దండం బెట్టి మళ్ళా సంవత్సరం గూడా చేయొచ్చు. హ్మ్. అటువంటి తప్పేం లేదు. కావాలని మాత్రం చేయకండి. ఎక్కువ అంటే ఏమంటారు చూడండి, తోటోడు తొడగోసుకుంటే మెడగోసుకుంటా అంటే గాదు. హ్మ్. ఇగ ఏమంటారు ఆళ్ళని జూసి ఈళ్ళు బోయి, ఇట్లా అవును. ఉరుకులాట బోయి అట్లా జేస్తే కాదు, తప్పు అది చానా హ్మ్. తప్పు. శాంతంగా, ప్రశాంతంగా అమ్మవారికి బోనం ఎక్కిచ్చి, అమ్మవారిని మంచిగా మనసారా అందరూ కళ్ళు మూసుకొని మొక్కుతారు. హ్మ్. ఎప్పుడైనా కళ్ళు మూసుకోవద్దు. గుడికి పోయినప్పుడు కళ్ళు పెద్దగా జేసి అమ్మవారిని మంచిగా జూడాలే. అవును. అమ్మవారు ఎప్పుడు మనం ఎప్పుడు చూడలేం. ఆ దేవతని మనం కళ్ళారా చూడాలంటే 1000 కళ్ళు గూడా సరిపోవంటారు సరిపోవు. గదా! కాబట్టి మనం కళ్ళు మూయొద్దు ఎప్పుడైనా సరే. ఏ హ్మ్. టెంపుల్‌కైనా పోండి. కళ్ళు ఓకే. మూయొద్దు. హ్మ్. మంచి నిండుగా కళ్ళు భారీగా తెరుచుకొని అమ్మవారిని జూసి కళ్ళల్లో నింపేసుకోవాలి. నింపేసుకోవాలి. కళ్ళు మూస్తే మళ్ళా నువ్వు ఇంటికి పోయినంక కళ్ళు మూస్తే ఆమెకు కనిపియాల. అట్లా. అంతే. అవును. కబ అంటే ఇప్పుడు కళ్ళు తెరిచి నింపుకొనెళ్ళాలి. ఇంటికెళ్ళిన తర్వాత కళ్ళు మూస్తే ఆ రూపం దెలియాలి. అంతే. అట్లా ఆ భావన చేసుకొని మనం చూడాలి అంతే. అమ్మవారిని. అప్పుడు ఆ తల్లి
ప్రతి ఒక్క అలంకరణ, ప్రతి ఆమె ఎట్లా నవ్వుతుంది చూడండి, మీకు ఆ తల్లి రూపంలోనే తెలుస్తుంది. ఆ కదా తల్లి స్మైల్, మిమ్మల్ని చూసి స్మైల్ ఇస్తుంది అనుకోండి, కంపల్సరీ మీకు ఏదో ఒకటి జరుగుతుంది, శుభం. నిజమా అది వాస్తవం? కొన్ని ఖచ్చితంగా. సందర్భాల్లో అలా అనిపిస్తుంది విగ్రహమూర్తులను ఖచ్చితంగా చూస్తున్నప్పుడు. ఖచ్చితంగా. ఇప్పుడు కొంతమందికి ఆమె ఒట్టిగానే కనిపిస్తుంది, నవ్వనట్టే, ఇట్లా ఏదో ఉన్నట్టే, నార్మల్ గా ఉన్నట్టుగా. ఒక్కొక్కసారి చూడండి నవ్వుతున్నట్టు, ఇంకా స్మైల్, మనం ఇంకా నువ్వు పరిశీలించి చూస్తే ఇంకా స్మైల్ ఇస్తుంది, వేస్తున్నట్టు, కొన్నిసార్లు మననే చూస్తున్నట్టు. అట్లా కంపల్సరీ ఉంటది. ఇప్పుడు అమ్మవారికి బోనం ఎంత ప్రాధాన్యతో అమ్మవారికి చీర, గాజులు, సారే అంటారు, వడిబియ్యం అంటారు, అవును. ఇవన్నీ కూడా తీసుకెళ్తూ ఉంటారు. అవును. అంటే ఇది ఒక కుటుంబంలో ఆచారం లాంటిది ఏమైనా ఉంటేనే తీసుకెళ్లాలా, లేదు అని అంటే ఎవరైనా తీసుకెళ్ళొచ్చా? అది మన ఇష్టం అది. ఎందుకంటే అమ్మవారికి మనము ఒక ఆడపడుచు లెక్క, మన ఇంటి ఆడపిల్ల లెక్క మమ్మల్ని ఎప్పుడు కాపాడు తల్లి, నీకు మా ఇంటి నుంచి చీరే, సారే అన్ని ప్రతి ఒక్కటి కూడా గాజులు, మల్లె పువ్వులు, ఏదైనా సరే పువ్వులు, ఫలాలు అన్నీ కూడా నీకు తెచ్చి నీకు నివేదన చేస్తాం అన్నట్టుగా అమ్మవారికి మనం మొక్కిన కోరికలు గిట్ల ఏమైనా నెరవేరాలి అని చెప్పి కూడా మొక్కుతారు. మొక్కిన తర్వాత వాళ్ళకి సిద్ధి అయిన తర్వాత వాళ్ళు వచ్చి వడకంగా వడివాళ్ళు, కోడి పిల్లలు, యాటపోతులు, వాళ్ళకి ఇష్టం ఉన్నది కూడా సమర్పించుకుంటారు అనమాట. ఇప్పుడు ఇది సాంప్రదాయం ఉందా, ఈ బలులు ఇచ్చే సాంప్రదాయం? ఉంది కదా. కానీ చాలా మంది ఈ బలి సాంప్రదాయం లేదు అని అంటుంటారు కదా. ఉన్నాయి, ఎవరి సాంప్రదాయాలు, ఎవరి కట్టుబాట్లు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ కొంతమంది పూజారులు అయినా సరే తెలిసి తెలియకను ఇక వాళ్ళు సిస్టమేటిక్ అని మార్చేస్తున్నారు అనమాట. అసలు పోషమ్మ గుళ్ళల్లా, ఎల్లమ్మ గుళ్ళల్లా, మాంకాలమ్మ గుళ్ళల్లా అప్పట్లో పంతులు లేకపోతుండే. ఏంది, జోగినీళ్ళతోటి, కుమ్మరి వాళ్ళతోటే అమ్మవారి సేవ, హారతి అది ఇప్పించట వాళ్ళు. ఎందుకని ప్రత్యేకించి గ్రామ దేవతలకు వీళ్ళే ఉంటారు? బడుగు బలహీన వర్గాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ దేవతలు అంటే పోషమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ. ఇప్పుడు అంటే మేము చెట్టుని చూసినా దేవతనే అనుకుంటాం, పుట్టని చూసిన దేవతనే అనుకుంటాం, ప్రతి ఒక్క వస్తువుని చూసిన దేవతనే అనుకుంటాం. కాబట్టి మేము ఇప్పుడు రాయిని చూసినాం అనుకోండి, బొట్టు పెడితే దేవతనే అనుకుంటాం, అక్కడ వచ్చింది అమ్మవారు ఉంది అని అనుకుని మేము గట్టి నమ్మకంతో మేము ఇచ్చేస్తాం. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఉంటారు, కుమ్మరి వాళ్ళు గుడిలో ఉండి సేవ చేయాలి అట్లా. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ దూరభారం అయిపోయి ఉట్టి ఈ బ్రాహ్మణ్స్ వీళ్ళే పూజలు చేస్తున్నారు, సంతోషం, చెయ్యండి అది కూడా. కానీ ఎవరి కుల వృత్తులకు కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి ముందు పెట్టి వాళ్ళకు కూడా జీవన ఉపాధి కల్పిస్తే బాగుంటది. ఎంతో మంది కొట్టుమిట్లు ఆడుతున్నారు, ఎంతో మంది అమ్మవార్లకు దూరం అయిపోయి బాధపడుతున్నారు. కాబట్టి అట్లా చేయకుండా వాళ్ళకు కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ నెలంతా కూడా అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర ప్రత్యేకం. ముందుగా మనకు గోల్కొండలో ప్రారంభం అవుతాయి, అలా ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర. ఎందుకని ఈ విధానం ఎప్పటి నుంచి వచ్చింది? అంటే అప్పుడు రాజుల కాలం నాటి కూడా, అప్పటి నుంచి ఆ జనరేషన్లో కూడా రాజులు, మంత్రులు, ఈ వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా అమ్మవారిని మంచిగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ప్రతి ఒక్క పని చేసినా కానీ, నవాబులైనా సరే అమ్మవారు గోల్కొండ ఎల్లమ్మని తరిస్తూ స్మరిస్తూ ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి వాళ్ళకు అనుకున్న కోరికలు అవుతుంటే నవాబులు కూడా తల వంచి ఏదైనా యుద్ధమైనా సరే, ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా మంచి కార్యమైనా సరే అందరు దేవి దేవతలను గౌరవించుకుంటూ ముందుకు సాగేవాళ్ళు అనమాట. ఫస్ట్ గోల్కొండ ఎల్లమ్మ, అది గొల్లకొండ మీద అంటే గొర్రెలు మేసుకుంటే అమ్మవారు స్వయంగా అక్కడ వెలిసిందనమాట. మాంకాలమ్మ, రేణుకెల్లమ్మ, ముంగటనేమో రేణుకెల్లమ్మ ఉంటది, వెనకాల సైడ్ ఏమో మాంకాలమ్మ ఉంటది. స్వయంగా వెలిసిరు కాబట్టి ఆయనకి స్వప్నంలో వచ్చి కూడా దర్శనం ఇచ్చి నేను అక్కడ ఉన్నా, నాకు పూజలు అందుకోవాలనుకుంటే అప్పటి నుంచి కోటలో పూజలు అందుకుంటుంది అట్లా. ఇప్పుడు మరుసటి వారం ఎక్కడ? మరుసటి వారం వచ్చేసి బల్కంపేటలో కళ్యాణం అవుతుంది, తర్వాత సికింద్రాబాద్, తర్వాత హైదరాబాద్ జంట నగరాలు మొత్తం అయిపోతుంది. ఇక శ్రావణ మాసం వచ్చే వరకల్లా బోడుప్పల్, ఇంకా గట్కేసర్, అక్కడ ఇంకా వివిధ ప్రాంతాలలో ఇంకా విలేజెస్కి వెళ్ళిపోతుంది అనమాట.